గిద్యోనికి యెహోవా దూత ప్రత్యక్షమయ్యి, యెహోవా మీకు తోడై ఉన్నాడు అంటే గిద్యోను అంటాడు, యెహోవా మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తున్నాయి? ఆయన మమ్మల్ని మిద్యానీయులకు అప్పగించి ఉన్నాడు అంటాడు. నిజంగానే ఈరోజు గిద్యోను వలె మీరు కూడా మీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఆయన మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు సంభవిస్తున్నాయి, ఆయన నాకు తోడుగా లేడు, నాకున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు అని నీవు అనుకుంటున్నావేమో. నా సహోదరి, నా సహోదరుడా, ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13:5 చూసుకుంటే, ఆయన నిన్ను ఏమాత్రమును విడవను ఎడబాయనని ఆయనే చెప్పను కదా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. దానియేలు సింహపు బోన్లో వేసేటప్పుడు దానియేలుతో దేవుడు లేడా? దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు రక్షించలేదా? శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడవేసేటప్పుడు దేవుడు వారితో లేడా? నీకున్న పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు నీతో ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడిచిపెట్టలేదని నువ్వు జ్ఞాపకం చేసుకో. అవునండి, యెహోషువతో దేవుడు అంటాడు, మోషేకు నిన్ను తోడై ఉన్నట్లు నేను నీకును తోడై ఉంటాను, నిన్ను విడవను ఎడబాయను అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఎన్నోసార్లు దేవుని విడిచిపెట్టారు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిచిపెట్టాడండి. పరిశుద్ధ గ్రంథంలో నేను గమనించిన విషయం ఏంటంటే, బైబిల్లో ఉండే దేవుడు ఆయన్ను మనం వెంబడించాలి, కానీ ఆయనే మనలను వెంబడిస్తున్నాడు. అవునండి, ఆయన ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు దేవుని విడిచిపెట్టారు, కానీ ఆయన అంటారు, నేను నీ దేవుణ్ణై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని. అవునండి, ఆయన తన జనాన్ని విడిచిపెట్టే దేవుడు కాదు. చెట్టుకు మంచు ఉన్నట్లు ఆయన నీకు తోడై ఉన్నాడు. సమూయేలు 12:22 మనం గమనిస్తే అక్కడ ఒక మంచి మాట, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాడు, తన ఘనమైన నామము నిమిత్తము, మహిమ నిమిత్తము తన జనమును ఆయన విడనాడుడు అని. అవునండి, తన మహిమ నిమిత్తం తన జనాన్ని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. ఆయన నిజంగా నిన్ను పిలుచుకుంటే ఆయన మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. మరణం వరకు నిన్ను నడిపిస్తాడు. ఒక తండ్రి తన బిడ్డను నడిపిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ బిడ్డ తన చేయి విడిచిపెట్టి పారిపోతూ ఉంటాడు, కానీ ఆ తండ్రి ఎల్లప్పుడూ కూడా తన బిడ్డ యొక్క చేతిని పట్టుకొని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ విధంగానే నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను నడిపిస్తాడు, నిన్ను విడిచిపెట్టలేదు. నీ వెళ్తున్న ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు. నీ పరిస్థితుల్లో ఆయన నీతో ఉన్నాడు. ఆయన నిన్ను ఎడబాయువాడు కాదు, నిన్ను ఏమాత్రము విడనాడువాడు కాడని నువ్వు జ్ఞాపకం చేసుకో.